3 కిచెన్, 4, 5 బెడ్రూమ్. ఎన్ని గుమ్మాలండి? 5 గుమ్మాలు ఉన్నాయి. ఒక ఇంటికి 5 గుమ్మాలు ఉంటాయి. అలాగునే నేను ఫస్ట్ చెప్పాను, నీ దేహమే ఒక ఇల్లు. ఈ ఇంటికి కూడా 5 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాల దగ్గర వాడు యుద్ధం చేస్తున్నాడంట. ఏంటి? గుమ్మాల దగ్గర కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. నీవు గనక వాడిని పారద్రోలాలి అని యుద్ధం చేయలేదనుకో, వాడు నీలోనికి వచ్చి కూర్చొని నిన్ను బానిసం చేస్తాడు, బంధిని చేస్తాడు. ఆ బంధించబడిన గాడిద పిల్ల విడుదల పొందిందిలే కానీ మళ్ళీ బంధించబడే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? పోరాడాలి. చాలా మంది అంటారు పోరాడాలయ్యా. ఎంతకాలం పోరాడతామయ్యా? ఓపిక ఉన్నంత వరకు పోరాడతామయ్యా అంటారు. నేను అంటాను, ఓపిక ఉన్నంత వరకు కాదు ఈ క్రైస్తవుని పోరాటము, ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ఏంటిది? ఓపిక ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. ఓ భక్తుడు అన్నాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతున్నా. ఎంతవరకు? కడమట్టుకు. ఎంత మటుకు? కడమటుకు ఈ భక్తుడు మంచి పోరాటం పోరాడు, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది అంటున్నాడు. ఇంతకీ ఇప్పుడు దాకా చెప్తుంది అర్థమైంది కదా? 1, 2 వీధి గుమ్మం, 3, 4, 5 ఇవన్నీ ఆడున్నాయి మన శరీరంలో ఉండి. ఈ గుమ్మాల దగ్గర దుష్టుడైన అపవాదిగాడు కూర్చొని ఉన్నాడు. వాడు ఎక్కడో దేవీనగర్లో లేడు, బస్ స్టాండ్ దగ్గర లేడు, గుంటూరులో లేడు. వాడు వచ్చేలాగా చూసుకుందాంలే అని కాసేపు మనకు సైలెంట్గా ఉండటానికి వాడు ఎక్కడున్నాడు? గుమ్మం దగ్గర ఉన్నాడు. ఏ మాత్రం నువ్వు వాడికి అవకాశం ఇచ్చావా, ఎమ్మటే వాడు నీలోనికి వచ్చి కూర్చుంటాడు. ఎలా అంటే దిష్టి వేసుకొని కూర్చుంటాడు అంటారు, చూసారా? ఇంకా నువ్వు కదిలించిన వాడు కదలడు వచ్చి కూర్చున్నాడు అంటే. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ గుమ్మమునొద్ద వాడితో పోరాడాలి. పోరాడేవానికి దేవుడు ఏం చేస్తాడంట? పరాక్రమం పుట్టిస్తాడంట. ఓకే, ఇంతకీ ఈ యొక్క సింహద్వారము అంటే ఏంటి? ప్రధాన గుమ్మం అంటే ఏంటి? సరే, ఇంటికి ప్రధాన గుమ్మం అంటే ఆ పెద్ద గుమ్మం. ఓకే, మరొక ఒంటికి మనకి ప్రధాన గుమ్మం ఏంటి అంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ కన్నులే నీకు ప్రధాన గుమ్మం. ఏంటి? నీ కన్నులే. మన కన్నులతో దేన్నైతే మనం చూస్తూ ఉంటామో అది మనలోనికి వెళ్ళేది. అందుకే అన్నాడు, వ్యర్థమైన వాటిని మీరు చూడమాకండి. వ్యర్థమైన వాటిని నువ్వు చూసేవనుకో ఏమైతే అప్పుడు వాడికి నువ్వు అవకాశం ఇచ్చినట్టే కదండి. పోరాటం ఎక్కడుంది ఇక్కడ? అసలు నీవే అపవిత్రమైనవి చూస్తూ ఉంటే ఇక్కడ పోరాటం ఉందంటారా? లేదు. అంటే వాడు ఎక్కడ ఉంటాడంటే మన కన్నుల దగ్గరే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే, నువ్వేమన్నా అవకాశం ఇస్తావేమో ఆ కన్నుల ద్వారా నీలోనికి ప్రవేశించాలని వాడు కాచుకొని ఉంటాడు. వాడు టీవీలో నుంచి వస్తాడో తెలియదు, సెల్ ఫోన్ నుంచి వస్తాడో తెలియదు, లేదా మన ఇరుగు పొరుగు వారి నుంచి వస్తాడో తెలియదు. నువ్వు పొరపాటున చూడకూడదు చూసావు అనుకో, దాని ద్వారా వాడిని లోనికి రావాలని ఎక్కడున్నాడంట? గుమ్మమ్మ దగ్గర ఉన్నాడు. నీ కన్నులు ఎదుటే ఉన్నాడు. నీవు గనక నేను చూడకూడదు అని నువ్వు అనుకొని వాడితో పోరాడేవనుకో, దేవుడు నీకు పరాక్రమం పుట్టిస్తాడంట. అర్థమైందా? అర్థమైంది. వాక్యంలో రాయబడిన మత్తయి సువార్తలో ఉండేది ఏమనంటే, నీ కన్నులు నీ దేహమునకు దీపమై ఉన్నవి. ఏంటిది? నీ కన్ను నీ దేహమునకు దీపమై ఉంది. నీ కన్నులు తేటగా ఉన్న నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును కదా అన్నాడు. ఓ భక్తుడు అంటాడు వాక్యంలో, ఎవరా భక్తుడు అంటే యోబు గారు అంటారు, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నానయ్యా. ఏంటి? నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. కన్యకును నేను ఎలా చూచుదును? చెడు చూపు, మోహపు చూపు నేను ఎలా చూస్తానయ్యా? ఎందుకు చూడవా అంటే, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏంటంట? మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఈ నిబంధన? అయ్యా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా అని నిబంధన ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ నిబంధన కనుక మీరు చేసుకోగలిగితే ప్రభు అంటున్నాడు, పోరాడేవానికి చెప్పాలి, పోరాడేవానికి పరాక్రమం పుట్టిస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? మీ కన్నులతో మీరు ఈ నిబంధన చేసుకొని
చెడును చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా అని మీరు అనుకోగలిగితే ప్రభు మీకు పరాక్రమం పుట్టించునుగాక. సరిపోలేదండి, ఇంకోసారి చెప్పండి. ఆమేన్. మీరు సిద్ధంగా ఉన్నారా మరి వాడితో పోరాడటానికి? సిద్ధంగా ఉన్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? సిద్ధమేనా అనేదాన్ని ఆర్ యు రెడీ? ఏంటిది? ఆర్ యు రెడీ అంటే ఎస్. అంటే ఈ దుష్టుడైన అపవాదితోటి నీ యుద్ధం చేయడానికి చెప్తున్నాను కదా. వాడు ఎక్కడో లేడు, వచ్చేలేక జాగ్రత్త పడదామని అనుకోవడానికి. వాడు ఎక్కడున్నాడు? గుమ్మముల వద్దే ఉన్నాడు. ఏమన్నా అవకాశం ఇస్తే నీ లోపలికి వచ్చి కూర్చొని నీ బ్రతుకుని పాడు చేసేసి మరలా నిన్ను బంధించడానికి వాడు ఎక్కడున్నాడమ్మా? గుమ్మం దగ్గరే ఉన్నాడు. మొదటి గుమ్మం ఏంటి? సింహద్వారం, ప్రధాన గుమ్మం. ఏంటి అంటే ఏంటి? నీ కన్నులే నీకు ప్రధాన గుమ్మం. కాబట్టి జాగ్రత్త. ఏంటి? కన్నులు జాగ్రత్త. ఇవ్వడితే చూడమాకండి. అపవాది కనుక అవకాశము ఇవ్వమాకండి. రెండోది వీధి గుమ్మం. వీధి గుమ్మం అంటే ఏంది తెలుసా? వీధి గుమ్మం అంటే మన చెవులే వీధి గుమ్మం. అవునా? ఇప్పుడు సపోజు ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటే కొంతమంది అనుకోవచ్చు, ఇంకెంతసేపు చదువుతాడు, ఇంకెంత టైం పట్టిద్దో. అవునా? మనం వెళ్ళి వాక్యం ఉంటున్నప్పుడు అలసట అనేది వచ్చింది. మనలో నుంచి బలహీనతలు కూడా అదేందో అప్పుడే ఎక్కువ వస్తాయి. చాలామంది, ఒక ఆయన అన్నాడంటే ఏమనంటే, నిద్ర పట్టట్లేదయ్యా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా. ఒక ఆయన అంటుంటే ఈయన అంటున్నాడంట, అయ్యా నిద్ర పట్టకపోతే దేవుని సన్నిధికి వెళ్ళు, వాళ్ళ వాక్యం చెప్తుంటే భలే నిద్ర వచ్చింది అన్నాడంట. అంటే అంటే ఈ చెవి లోకంలో ఉన్న వాటిని వినటానికైతే అలసట రాదులే, కానీ దేవుని వాక్యం వినటానికంటే ఎంత అలసట వచ్చిందో. అవునా? ఎన్ని బలహీనతలు మన నుంచి వస్తాయో. అవునా? ఇప్పుడు వీధి గుమ్మం అంటే ఏంటండి? మన చెవులే. అంటే ఈ చెవుల్లో నుంచి వాడు నీలోనికి ప్రవేశించాలని ఈ వీధి గుమ్మము దగ్గరే, నీ చెవుల దగ్గరే వేచి ఉంటున్నాడు. నీవు గనక దుష్టుడికి నీ చెవులు అప్పగించావా, అపవిత్రమైన మాటలు విన్నావా, ఏమైంది? ఏది వింటావో అదే చేస్తావు కదమ్మా. అంతేనా కదా? కాబట్టి వ్యర్థమైన మాటలు మీరు వినకూడదు. ముసలమ్మ ముచ్చట్లకి మీరు చెవి యొగ్గకూడదు. ఆ ముసలమ్మ ముచ్చట్లకి నువ్వు చెవి యొగ్గావే అనుకో, దేవుని మాటలు ఎక్కడుంటాయి నీలో? దేవుని మాటలు ఎలా నీలోనికి వస్తాయి? ఆల్రెడీ దేవుని కంటే ముందు వాడే వచ్చి నీ హృదయంలో కూర్చున్నాడు కదా. అవునా కదా? కాబట్టి ఈ వీధి గుమ్మం దగ్గర వాడు ఏం చేశాడు? కూర్చొని ఉన్నాడు. మీరేం చేయాలి అంటే చెవు వాళ్ళకి ఇచ్చేసి సైలెంట్గా ఉండకూడదు. మీరేం చేయాలి? అయ్యా వ్యర్థమైన మాటలు నేను వినకుండా నన్ను అదుపు చేయయ్యా. అవునా? వాక్యంలో ఆ మాటగా రాయబడింది తిమోతికి రాసిన పత్రికలో. అవునా? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు చెవి ఎగ్గకుండా అట్టి మాటలకు నువ్వు విముఖుడువై ఉండుము అన్నాడు. విముఖుడువై ఉండుము అంటే అవన్నీ నువ్వు కలిగి ఉండుమని అర్థం కాదు, కానీ వాటి నుంచి దూరంగా ఉండు, పారిపో సాధ్యమైనంత వాటికి. అవునా? అంతేగాని నీవే ఆ మాటలు ఈ మాటలు పక్కన వాళ్ళు చెప్పేవారిగా మాత్రం ఉండకూడదు. అర్థమవుతుందా? ఓ పాట ఉంది కదా, ఆ ఇంటి సంగతులన్నీ పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి. ఈ విధమైన వ్యక్తులు కూడా ఉంటారు. మనం అలా అసలు ఉండకూడదు. మనం చెప్పేవారిగా ఉండకూడదు. రెండోది నువ్వు విన్న వానికంటే ఇంకా విశ్వాస భ్రష్టుడు అయిపోతావంట. నేను లేఖనాలు చూపించాలి అనుకుంటే మనకు సమయం లేదు.